లేవియాకాండం 24:2 దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగున్నట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. రైట్. ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం ఉంది, అలాగే దీపము ఉంది. దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే ఆ దీపమట నిత్యము వెలగాలి, అది ఆరిపోవడానికి వీల్లేదు. నువ్వు నేను కూడా దేవుని చేత వెలిగించబడిన, చెప్పండి ఏమిటో, దీపాలం. మనం దేవుని చేత ఒకప్పుడు చీకట్లో జీవించాం, ఒకప్పుడు చీకటి క్రియలు చేశాం. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. చీకటి క్రియలు దేనికి సాదృశ్యం? పాపిష్టి క్రియలకు సాదృశ్యం. ఆదికాండం 1:1 ఏముంది? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంతేకాకుండా చీకటి అగాధ జలములపై ఏమిటట? కమ్మి ఉండెను. చీకటి చేత ఈ భూమి అంతా కూడా నిండిపోయి ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వెలుగు కలుగుగాక అని పలుకగా ఏమైంది? వెలుగు. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసి ఏం చేశాడు? చీకటిని ఏం చేశాడు? వేరు చేశాడు. అర్థం చేసుకోండి, దేవునికి అద్భుతమైన సృష్టిని సృష్టించాలని ఉంది. ఈ శ్రేష్టమైన సృష్టి, ఈరోజు నువ్వు నేను చూస్తున్నటువంటి సృష్టి, మనిషి కన్నులు దేవుడు సృష్టించిన సృష్టి ఎంతవరకు చూడగలిగిందో తెలుసా మీకు? కేవలం 8% మాత్రమే మన కన్ను దేవుడు సృష్టించిన సృష్టిని చూడగలుగుతుంది. ఈ భూమి ఉంది కదా, ఈ భూమి మీద మనం ఉన్నాం కదా, ఈ భూమి లాంటి నక్షత్రాలు ఎన్నున్నాయి తెలుసా? 1000 ఉన్నాయి అంటారా? 2000 అంటారా? 10,000 అంటారా? 1,00,000 అంటారా? 10 లక్షలు అంటారా? అయ్యో, కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఈ శూన్యంలో లేక ఈ సృష్టిలో దేవుని చేత సృష్టించబడినాయి. అన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ దేవుడు పేరు పెట్టాడట. ప్రతి నక్షత్రాన్ని పేరుతోనే దేవుడు పిలుస్తాడట. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, దేవునికి నీ పేరు కూడా తెలుసు. జక్కయ్య వెళ్ళి చెట్టుకి కూర్చున్నాడు. ఆ చెట్టు కిందకు వేసే వచ్చి ఏమన్నాడు చెప్పండి? జక్కయ్య అన్నాడు లేదా? జక్కయ్య అదిరిపోయాడండి. అసలు నాకు ఆయనకి పరిచయం లేదు, ఎప్పుడు మేము కలుసుకోలేదు, నా పేరు ఎలా తెలిసింది? నా ప్రియ సహోదరి, నీ పేరే కాదు, మీ ముత్తాత పేరు కూడా దేవునికి తెలుసు. చెప్పేది ఏమిటాయా అంటే, దేవుడు వెలుగును సృష్టించినప్పుడు మొట్టమొదటిగా చేసింది ఏంటో తెలుసా? చీకటిని వేరు చేశాడు. అనగా సృష్టిని ఆరంభించినప్పుడు దేవుడు తన మనసులో ఉన్న ఉన్నతమైన ప్రపంచాన్ని సృష్టించాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా చేసింది ఏమిటంటే చీకటిని వేరు చేశాడు. వీళ్ళు ఎంతమందికి నమ్మకం ఉంది? దేవునికి నా పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. నా పట్ల అంటే నా పట్ల కాదు, మీ పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు, తలంపులు ఉన్నాయి. ఇప్పుడు మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఉద్యోగం నీకు ఇవ్వాలి, ఒక ఉన్నతమైన వ్యాపారం నీకు ఇవ్వాలి, ఒక ఉన్నతమైన దేవుని సాక్షిగా నువ్వు దీవించబడాలి, ఆర్థికంగా నువ్వు స్థిరపడుతూ అనేక మందికి ఆశీర్వాదంగా మారుతూ ఆదర్శమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ 10 మందికి మేలు చేసేవాడిగా నువ్వు ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు కదా. మీకు ఆ నమ్మకం ఉంది కదా. అయితే దేవుడు తను అనుకున్న అద్భుతమైన సృష్టిని సృష్టించటానికి ముందుగా దేన్ని వేరు చేశాడో చెప్పండి? చీకటిని వేరు చేశాడు. చీకటి వేరు కాకుండా నీ పాపిష్టి క్రియలు నువ్వు విడిచిపెట్టకుండా, పాపిష్టి జీవితాన్ని నువ్వు వదిలిపెట్టకుండా నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్నది చేయడం సాధ్యము
కాదు. ఈరోజు ఎందుకని నీ జీవితం అలాగే చతికిలబడిపోయిందంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే తగలడిందంటే, ఎదుగు బొదుగు ఎందుకు నీ జీవితంలో లేదంటే, సరైనటువంటి అనుబంధాలు లేక నువ్వు ఏకాకిగా ఎందుకు పడి చెడు ఉన్నావో తెలుసా? నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని చేతులు పడలేదు కాబట్టి. వినండి, ఒక రాయి ఉంటుంది, తనకి ఏ ఆకారము లేదు. కొంతమంది దాన్ని తమ కింద వేసుకుని పైన కూర్చోవచ్చు, లేదా దాన్ని ఒక సరిహద్దు రాయిగా వాడచ్చు. ఏ ఆకారము లేనటువంటి ఒక రాయిని తీసుకొచ్చి శిల్పి చేతికి అప్పగించండి, అది శిల్పి చేతిలో పడితే ఏమవుతుందో చెప్పండి? ఏ ఆకారము లేనటువంటి ఒక రాయి శిల్పి చేతిలో పడితే అది వేల లక్షల రూపాయలు ఖరీదు చేసే ఒక శిల్పంగా చెక్కబడుతుంది. అదే శిల్పి చేతిలో అది పడకపోతే ఉపయోగం లేని రాయిగా మిగిలిపోతుంది. సహోదరి సహోదరుడా, పెన్సిల్ ఆర్టిస్ట్ చేతిలో పడితేనే విలువైన చిత్రం, రాయి ఒక శిల్పి చేతిలో పడితేనే విలువైన శిల్పం, మట్టి కుమ్మరి చేతిలో పడితేనే విలువైన పాత్ర. నువ్వు నిన్ను సృష్టించిన దేవుని చేతిలో పడితేనే అద్భుతమైన జీవితం. ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటంటే, నువ్వు ఇంకా దేవుని చేతిలో పడలా. ఈరోజు ప్రభువుకు ఒక ఒడంబడిక చేస్తారా? ప్రభు, నేను నీతిగా జీవించాలి, నేను నలిగినప్పుడు ఆ నలుగురికి ఆశీర్వాదం అని అర్థం చేసుకోవాలి, నిత్యము నేను దీపములా వెలుగుతూనే ఉండాలి, చీకటి నా జీవితంలో నా కుటుంబంలో ప్రవేశించటానికి వీల్లేదు ప్రభువా, అట్టి జీవితం నాకు దయచేయ్యా. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే రండి, కలిసి ప్రార్థన చేద్దాం. ఇక నుంచి నేను నులివెచ్చగా జీవించను, ఇక నుంచి నటించేవాడిగా నేను జీవించను, ఇక నుంచి యథార్థంగా జీవిస్తా, నీతిగా జీవిస్తా, నిత్యము దేవుని బిడ్డగా ఉంటా, నటించటం మానేస్తా, ఇతరులను నమ్మించటం మానేస్తా. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నన్ను నలుపుతున్నాడు అని అంటే అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహిస్తా. ప్రభువా, నా ఇష్టానుసారమైన జీవితం నుంచి నన్ను విడిపించు నాయనా, నీ ఇష్టానుసారంగా జీవించడం నాకు నేర్పించయ్యా. ఇది మొదలుకొని అయ్యా, నీ బిడ్డగా నీతిగా యథార్థంగా నిత్యము నీకు సాక్షిగా వెలుగుతూ ఉండాలి. అట్టి జీవితం నాకు దయచేయ్యా. నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థనా జీవితాన్ని హనంగా పెట్టకుండా, ప్రతి దినము మా ఆత్మీయ జీవితాన్ని మేము వెలిగించుకునే కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.